మనం రెగ్యులర్గా బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తూ ఉంటాం కదా. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ మీద మనకి ఎంతవరకు మనకి సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది? ఒకవేళ బ్యాంక్ ఏదన్నా అనివార్య పరిస్థితుల్లో దివాలా తీసినా లేదా ఫైనాన్షియల్ స్కామ్ జరిగినప్పుడు మన ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్కి ఎంతవరకు సెక్యూరిటీ ఉంటుంది అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ అయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు కనుక ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే ఏ బ్యాంక్లో ఉందో కామెంట్ చేయండి. మనకి ఈ ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి ఆర్బీఐ నుంచి కొన్ని గైడ్ లైన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ రెండు కలిపి అప్ టు 5 lakhs వరకు మనకి ఇన్సూరెన్స్ కవర్ అయితే ఉంటుంది. ఏదైనా అనివార్య పరిస్థితుల్లో బ్యాంక్ కనుక క్లోజ్ చేసినా లేకపోతే దివాలా తీసినా మనకి 5 lakhs వరకు మన ఫిక్స్డ్ డిపాజిట్ మీద కవర్ ఉంటుంది. మీరు ఎంతైనా 5 lakhs అబోవ్ ఎంత డిపాజిట్ చేసినా ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ కలిపి 5 lakhs వరకు మాత్రమే మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఒకే బ్యాంక్లో వేరు బ్రాంచెస్లో కానీ వేరు ఫిక్స్డ్ డిపాజిట్లో వేసినా కూడా అన్నీ కలిపి ఒకటే ఫిక్స్డ్ డిపాజిట్ కన్సిడర్ చేసి మాక్సిమం 5 lakhs వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. మరి ఎలా నాకు 5 lakhs కానీ ఎక్కువ అమౌంట్ ఉంటే ఎలా డిపాజిట్ చేయాలి, ఎలా సెక్యూర్గా ఉండాలి అంటే మీరు డిఫరెంట్ బ్యాంక్స్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐలో ఒక 5 lakhs, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి ఇట్లా డిఫరెంట్ బ్యాంక్స్లో ఎఫ్డి అకౌంట్స్ ఓపెన్ చేసి మీరు డిఫరెంట్ అమౌంట్స్ మీరు అక్కడ ఇన్వెస్ట్ చేసినట్లయితే మన టోటల్ ఎఫ్డి సెక్యూర్గా ఉంటుంది. ఏదైనా అనివార్య పరిస్థితుల్లో ఏదైనా బ్యాంక్ దివాలా తీసినప్పుడు పూర్తిగా 5 lakhs వరకు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి మనకి ఇన్సూరెన్స్ అయితే కవర్ అవుతుంది అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళందరికీ రీచ్ అయ్యేటట్టు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.